హాయ్! రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించి కీవర్డ్స్ ఎలా అనలైజ్ చేయాలి, ఎలా ఆప్టిమైజ్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీటిని ఎలా కనుగొనాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానిపై 2 వీడియోలు చేశాను. ఆ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. చూడని వాళ్ళంటే చూసేయండి. సో ఎగ్జాంపుల్‌కి ఇక్కడ నేను ఒక కీవర్డ్ తీసుకుంటున్నాను. హౌస్ ఫర్ సేల్ ఇన్ అనంతపూర్ బిలో 50 lakhs. ఈ కీవర్డ్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఏమేమి రిజల్ట్స్ వస్తున్నాయి. సో మనం సెర్చ్ చేసినప్పుడు మొదటగా వచ్చిన రిజల్ట్ మ్యాజిక్ బ్రిక్స్. ఇది ఒక బ్రోకరేజ్ వెబ్సైటు. సో దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. ఈ కీవర్డ్కి 4 లిస్టింగ్స్ వచ్చాయి. ఒకవేళ మీరు ఈ బ్రోకరేజ్ వెబ్సైట్లో రిజిస్టర్ కాకుండా రిజిస్టర్ అయ్యి ఫ్రీగా లిస్టింగ్ పోస్ట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 99 acres సేమ్ బ్రోకరేజ్ వెబ్సైటు, హౌసింగ్, మ్యాజిక్ బ్రిక్స్, 99 acres, ఓఎల్ఎక్స్. ఇక్కడ స్టార్టింగ్ మనకు వచ్చిన రిజల్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ బ్రోకరేజ్ వెబ్సైట్లో. వీటిలో కానీ మీరు రిజిస్టర్ కాకుండా రిజిస్టర్ అయ్యి మీ ప్రాపర్టీని లిస్టింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కీవర్డ్స్ని ప్రతి ఒక్క కీవర్డ్ మాన్యువల్గా చెక్ చేసుకుని ఏ బ్రోకరేజ్ వెబ్సైట్లు ర్యాంక్ అయ్యాయో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఉంది. ఇదే బ్రోకరేజ్ వెబ్సైట్ ప్లేస్లో మీ ఓన్ వెబ్సైట్ కన్నా ర్యాంక్ అయితే ఈ కీవర్డ్కి ఎగ్జాంపుల్కి ఒక చిన్న స్టాటిక్ ఏదైతే ఫస్ట్ ప్లేస్లో ఫస్ట్ రిజల్ట్లో ఉందో దానికి 27.6% క్లిక్స్ వస్తాయి. గూగుల్ డేటా ప్రకారం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పొజిషన్లో ఏదైతే ఉందో దానికి 27.6% క్లిక్స్ వస్తాయి. సో ఫస్ట్ పేజ్లో ర్యాంక్ అవ్వగలిగితేనే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ వెబ్సైట్ ఉంది, హౌస్ ఫర్ సేల్ అనంతపూర్ బిలో 50 lakhsకి ఆప్టిమైజ్ చేసి ర్యాంక్ అయ్యగలిగినారు. ఈ కీవర్డ్ని నెలకు వచ్చేసి 100 మంది సెర్చ్ చేస్తున్నారు. 100 మంది సెర్చ్ చేసినప్పుడు 30% ఉంది అంటే రఫ్ 27.6% అనే దాన్ని నేను టోటల్ వాల్యూమ్ కింద రౌండ్ ఫిగర్ కింద 30% ఇచ్చాను. 30% మంది క్లిక్స్ ఫస్ట్ పేజీ ఫస్ట్ రిజల్ట్పై క్లిక్ చేస్తారు. సో 30% అంటే 100 సెర్చెస్లో 30 విజిటర్స్ మీ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. అందులో 1% వేసుకున్న అంటే 3 కాంటాక్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అందులో 1% కన్వర్షన్ ఉన్నా కూడా 1 buyer మిమ్మల్ని 1 buyer కన్వర్షన్ ఉండొచ్చు. సో ఈ విధంగా 1 కీవర్డ్కి కూడా మీరు ర్యాంక్ అవ్వడితే నెల ఫ్రీగా 3 లేదా 5 మంది క్వాలిటీ లీడ్స్ని పొందవచ్చు. అలా మీరు ఏదైతే టార్గెట్ చేయాలనుకుంటే కీవర్డ్స్ అన్నిటిని ఆప్టిమైజ్ చేసి ర్యాంక్ అవ్వగలిగితే ఫ్రీగా క్వాలిటీ లీడ్స్ని జనరేట్ చేయవచ్చు. అయితే గూగుల్లో ర్యాంక్ అవ్వడం అంత ఈజీ కాదు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాజిక్ బ్రిక్స్ చేస్తున్నాం. యూజర్ హౌస్ ఫర్ సేల్ అనంతపూర్ బిలో 50 lakhs ఏదైతే సెర్చ్ చేస్తున్నారో అదే కీవర్డ్ని దీన్ని మెటా టైటిల్ అంటారు. అదే కీవర్డ్ని యూజ్ చేశారు. కింద మెటా డిస్క్రిప్షన్, దీన్ని మెటా డిస్క్రిప్షన్ అంటారు. అదే కీవర్డ్ని హౌస్ ఫర్ సేల్ అనంతపూర్ బిలో 50 lakhs అనే కీవర్డ్ని యూజ్ చేశారు. అలాగే ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడ టైటిల్లో కూడా సేమ్ అదే కీవర్డ్ని యూజ్ చేశారు. అండ్ URLలో కూడా. ఇది జస్ట్ 1 ర్యాంకింగ్ ఫ్యాక్టర్ మాత్రమే. గూగుల్లో ర్యాంకింగ్ అవ్వడానికి 200+ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అయితే మీ మెయిన్గా వచ్చేసి కాంపిటీషన్. ఒకవేళ మీది న్యూ వెబ్సైట్ అయితే కాంపిటీషన్ తక్కువగా ఉంటే చాలా ఫాస్ట్గా ర్యాంక్ అవుతుంది 6 నెలల్లోపు. ఒకవేళ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటే 6 నెలల నుంచి 2 సంవత్సరాలు పట్టచ్చు. బట్ చాలా వర్తీనే. వన్స్ ర్యాంక్ అయితే ఫ్రీగా క్వాలిటీ లీడ్స్ని పొందొచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ సంబంధించి బ్రోకరేజ్ వెబ్సైట్లు చాలానే ఉన్నాయి. అందులో టాప్ రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ వెబ్సైట్ లిస్ట్ ఇక్కడ ఇచ్చాను. ఈ డాక్యుమెంట్ లింక్ తెలుగు రియల్టర్స్ కమ్యూనిటీలో ఇచ్చాను. వన్స్ మీరు అందులో జాయిన్ అయితే ప్రోడక్ట్ సెక్షన్లో ఈ డాక్యుమెంట్ లింక్ ఉంటుంది. వన్స్ జాయిన్ అయితే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.